ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాలకు లభించని 6 పాశ్చాత్య వంటకాల పాపాలు. 1. ఆహారాన్ని చీజ్లో ముంచడం. పశ్చిమ దేశాలలో జున్ను దాదాపు ప్రతిదానిపైనా చల్లుతారు లేదా కరిగించబడతారు. ఇందులో పాస్తా, బర్గర్లు, ఫ్రైజ్ మరియు సలాడ్లు కూడా ఉన్నాయి. కానీ ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో చీజ్ చాలా అరుదు లేదా తక్కువగా ఉపయోగించబడుతుంది. ఉదాహరణకు, ఆసియా వంటకాలు, ముఖ్యంగా వేడి వంటలలో పాల ఉత్పత్తులను అరుదుగా కలిగి ఉంటాయి. 2. చక్కెరతో రోజును ప్రారంభించడం. పాశ్చాత్య అల్పాహారాలు ప్రాథమికంగా డెజర్ట్. అత్యంత ప్రజాదరణ పొందిన ఎంపికలు ప్యాన్కేకులు, తృణధాన్యాలు లేదా పేస్ట్రీలు. కానీ జపాన్లో మీరు కాల్చిన చేపలు మరియు మిసో సూప్తో ప్రారంభించవచ్చు. వియత్నాంలో అల్పాహారం తరచుగా ఫో యొక్క ఆవిరి గిన్నె అని అర్థం. చైనాలో ఇది సాధారణంగా రుచికరమైన బియ్యం గంజి. అనేక సంస్కృతులు ఉదయం మొదట స్వీట్లను నివారిస్తాయి. 3. బకెట్ దగ్గర ఆహారాన్ని వడ్డిస్తారు. యుఎస్లో పోర్షన్ సైజులు ప్రముఖంగా భారీగా ఉంటాయి. ఒక ఫాస్ట్ ఫుడ్ భోజనం 2000 క్యాలరీలకు పైగా ప్యాక్ చేయగలదు. సందర్శకులు తరచుగా పొంగిపుర్లుతున్న ప్లేట్లను అవిశ్వసంతో చూస్తారు. జపాన్లో భోజనం చిన్నది మరియు సమతుల్యంగా ఉంటుంది. ఇథియోపియాలో ప్రజలు ఒకే ఫ్లాట్ బ్రెడ్ నుండి ఆహారాన్ని పంచుకుంటారు, కలిసి తింటారు. 4. ప్రతిదానిలోనూ ఐస్ వేయడం. అమెరికాలో భోజనంతో సంబంధం లేకుండా పానీయాలను ఐస్ చల్లగా వడ్డిస్తారు. కానీ చైనా మరియు మొరాకో వంటి ప్రదేశాలలో వేడి టీ అనేది ప్రమాణం. అనేక సంస్కృతులు శీతల పానీయాలు జీర్ణక్రియకు అంతరాయం కలిగిస్తాయని నమ్ముతారు. మరోవైపు గోరువెచ్చని నీరు లేదా టీ దీనికి సహాయపడుతుందని భావిస్తారు. 5. తాజా పదార్థాలను పొడితో భర్తీ చేయడం. వెల్లుల్లి మరియు ఉల్లిపాయ పొడి పాశ్చాత్య వంటశాలలలో ప్రధానమైనవి. భారతదేశం మరియు థైలాండ్లో తాజా వెల్లుల్లిని చర్చించలేము. అనేక సంస్కృతులు పొడి మసాలాను ఒక షార్ట్కట్గా చూస్తాయి, పరిష్కారం కాదు. 6. ప్రతిదానిపై మసాలా దినుసులను ఉపయోగించడం. పశ్చిమ దేశాలలో సాస్లు ప్రతి భోజనంలో డీఫాల్ట్ భాగం. కెచప్ ఫ్రైస్తో, చికెన్ టెండర్లతో, ర్యాంచ్తో మరియు గుడ్లతో హాట్ సాస్తో ఉంటుంది. కొంతమంది డైనర్లు పిజ్జా క్రస్ట్లను డ్రెస్సింగ్లో ముంచుతారు. కానీ చాలా దేశాలలో సాస్లను తక్కువగా మరియు ఉద్దేశంతో ఉపయోగిస్తారు. ఓవర్ సాసింగ్ చెడు వంటను కప్పివేయడానికి ఉపయోగపడుతుంది. విదేశాలలో కొన్ని రెస్టారెంట్లు వాటిని టేబుల్పై కూడా పెట్టవు.